ఇక అల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ ఫోన్లలో అందిస్తారు. నవీన్, ఒక ప్రైవేటు బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లుగా తెలుస్తుంది. భద్రాచలం దర్శనం పూర్తి చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఉన్నాయా నవీన్? రైట్ చక్రి, చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ లో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుసు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కు సంబంధించినటువంటి బస్సు ఇటు భద్రాచలం రాములవారి దర్శనం చేసుకుని అన్నవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో ప్రస్తుతానికి 15 మంది మృతి చెందినట్లుగా అయితే ప్రస్తుతానికి అందుతున్న సమాచారం. అయితే బస్సులో మొత్తం 37 మంది ప్రయాణిస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ఈ రోజు అంటే భద్రాచలంలో దర్శనం చేసుకున్న అనంతరం అన్నవరం వెళ్తుండగా తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా అయితే మనకు సమాచారం అంటే అక్కడ తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఉదయం 4 గంటల నుంచి ఈ ప్రమాదం జరగడంతో అటు మారేడుమిల్లి ఘాట్ రోడ్ కు సంబంధించి అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ కి వెళ్లే అంటే చాలా తక్కువ వాహనాలు అటు వెళ్లే అవకాశం ఉండటంతో ఈ బస్సు 4 గంటలకు పడినా కూడా వీరందరూ క్షత్రగాత్రులు అందరూ కూడా చీకట్లో ఆర్తనాదాలు పెట్టినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే అక్కడ ప్రమాదం జరిగిందని తెలుసుకున్నటువంటి అక్కడ పోలీస్ శాఖ కావచ్చు, లేకపోతే స్థానికులు వీరందరూ అక్కడికి చేరుకొని క్షత్రగాత్రులందరినీ కూడా హాస్పిటల్కి తరలించారు. అదేవిధంగా ఇప్పటికీ 15 మంది మృతదేహాలు అయితే లభించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ యొక్క పూర్తి ఎంతమంది చనిపోయారు అనేది మనకి అంటే ఇంకా కొంచెం మరికొంత సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీళ్ళు క్షతగాత్రులందరినీ కూడా ఇటు కొంతమంది ఇటు చింతూరు హాస్పిటల్కి తరలించగా మరికొంతమందిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలిస్తున్నారంటూ కూడా సమాచారం తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇది మారేడుమిల్లి చిత్తూరు ఘాట్ రోడ్ కు సంబంధించి గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇటు కొంతమంది డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా కావచ్చు, లేకపోతే మరికొన్ని అంటే ఇటు కొండ చర్యలు విరిగిపడటంతో కొన్ని ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి కూడా ఉంది. అయితే అనేక మార్లు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, పోలీసులు ఇటు మారేడుమిల్లి రూట్ లో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ చెప్పినప్పటికీ కూడా డ్రైవర్లు కొంతమంది నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వీరందరూ కూడా నెల్లూరు జిల్లా వాసులుగా మనకు తెలుస్తుంది. అయితే వీరు దైవ దర్శనార్థం ఇటు భద్రాచలం సీతారాముల దర్శనం అనంతరం అన్నవరం వెళ్లే క్రమంలోనే ఈ ప్రమాదం అయితే చోటు చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది చక్రి. అయితే నవీన్, ప్రైవేటు బస్సు ఏ ట్రావెల్స్కి చెందిన బస్సుగా పోలీసులు గుర్తించారు నవీన్? ప్రస్తుతానికి వచ్చేసి ఇది ఆంధ్రాకి చెందినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్స్ గా అయితే అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కావచ్చు, అంటే అక్కడ చూస్తే తెలుస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పటికి ప్రస్తుతానికి అది ఏ ట్రావెల్స్ కి సంబంధించింది, దీనికి సంబంధించిన వారు ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇంకా తెలియలేదు చెప్తే. అయితే దీనికి సంబంధించి ట్రావెల్స్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని కావచ్చు వీటిని తెలుసుకునే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతానికి అక్కడ సహాయక చర్యలలో భాగంగా ఇటు పోలీస్ శాఖ కావచ్చు, కొంతమంది అధికారులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని వీరందరినీ కూడా అంటే క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రికి తరలించే పనిలో ఉన్నారు. అదే విధంగా ఏదైతే మృతి చెందిన వారందరినీ కూడా వారు అక్కడ అంటే కొంతమంది బంధువులు అక్కడికి చేరుకున్నారు. అదే విధంగా లేదంటే బస్సులో ఉన్నటువంటి వారి బంధువులంతా ఆర్తనాదాలతోటి అక్కడంతా కూడా ఒక భయానక వాతావరణం అయితే నెలకొని ఉన్నట్లుగా అయితే చూడొచ్చు. నవీన్, భద్రాచలం దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తుండగా ఈ ఘోర బస్సు ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. బస్సు లోయలో పడినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ బస్సులో మొత్తం 35 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ మృతుల వివరాలు అదేవిధంగా ప్రయాణికుల వివరాలు ఏమైనా తెలిసాయా నవీన్? అంటే ఈ యొక్క జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి వీరంతా కూడా చిత్తూరు జిల్లా వాస్తవ్యులుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే వీరు ఏంటంటే ఈ యొక్క దైవ దర్శనాలకు సంబంధించి ఒక ట్రిప్ అంటే కొన్ని పుణ్యక్షేత్రాలకు తిరిగేందుకైతే వీరు బయలుదేరారు. అయితే ఈ నేపథ్యంలో అయితే భద్రాచలం దక్షిణాయద్దిగా పేరుగొందినటువంటి భద్రాచలం సీతారామ స్వామి దర్శనం అనంతరం ఏదైతే నిన్న రాత్రి ఇటు అన్నవరానికి ఇక్కడ నుంచి భద్రాచలానికి బయలుదేరినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో మొత్తం ప్రయాణికులు 37 మంది అయితే ఉన్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా ఈ బస్సు ఘాట్ రోడ్ లోంచి కింద పడిపోవడంతో వీరందరూ కూడా ఆర్తనాదాలు చేసినట్లుగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పారు. అయితే దీంట్లో ఉన్నటువంటి 37 మందిలో 15 మంది మాత్రం విగత జీవులుగా మారారు. మిగతా వారందరికీ కొంతమంది చాలా సివియర్ చేస్తారు అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అయితే వీరందరినీ కూడా ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వారందరినీ చిత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరికొంతమందిని సీరియస్ గా ఉన్నవారిని మాత్రం ఇటు భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికి ఏదైతే భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఇటు క్షతగాత్రులను అయితే ఇంకా తీసుకొస్తున్నారని అయితే సమాచారం అందుతుంది. ఇంకా ఎవరిని మాత్రం ఇక్కడికైతే తీసుకురాలేదు చక్రి. రైట్, థ్యాంక్ యూ నవీన్.